బీఆర్ఎస్ దే జూబ్లీస్ అట. ఉప ఎన్నికల్లో గులాబీకే 100% విజయ అవకాశాలు. కారుతో పోటీ పడి గెలవడం కాంగ్రెస్ కు అసాధ్యమట. 45 రోజుల సర్వేలో 55.2% ప్రజా మద్దతు కారుకట. బీఆర్ఎస్ కు ఆమడ దూరంలో అధికార కాంగ్రెస్. హస్తానికి ఉప ఎన్నికల్లో 37.8% మద్దతు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఓటింగ్ తేడా 17.4%. కేవలం 7% మద్దతుకే పరిమితమైన బీజేపీ. నిగ్గు తేల్చిన కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీ సంస్థ. ఈ కేకే గాడు ఎప్పుడు కాకలేపుతా ఉంటాడు రాజకీయాల్లో. సో మనోని సర్వే ఏం చెప్తుంది, 55.2% మన బీఆర్ఎస్ కు, 37.8% కాంగ్రెస్ కు. అంటే కాంగ్రెస్ గెలవదంటాను సింపుల్ గా. మరి రేవంత్ అన్న బాధపడతాడే, మా అన్న నల్లమలకి వచ్చిండు, జూబ్లీస్లో నేనే గెలుస్తానా, పథకాలు రావన్నా, పైసలు రావన్నా, బెదిరించిన, బ్లాక్మెయిల్ చేసిన, గుండాగిరి చేసిన, ఎన్ని చేసినా ప్రజలు కాంగ్రెస్ కు ఓటేయమంటారట. నేను మొన్న చూసినప్పుడు 50.5% వచ్చింది లాస్ట్ టైం ఒక సర్వే వస్తే. ఇప్పుడు 55.2% పెరిగింది. ఇంకో 11 రోజులు 10 రోజులు సమయం, మరి ఇంకెంత పెరుగుతుందో. పుసుకున బీఆర్ఎస్ పార్టీ అఖండమైన మేరతో వస్తే ఇంకా రేవంత్ సాయిరామ్ అవుతాడు. డౌటే నాకు. తట్టుకునే ధైర్యం లేకపోవచ్చు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి. సో ఆయన పేపర్లు రాసుకొస్తున్నాయి. బెదిరిస్తే సంగతి తేరుస్తామట. గూండాలు రౌడీలకు కేటీఆర్ హెచ్చరిక జారీ చేస్తున్నాం. జూబ్లీస్ పైకు అండగా తెలంగాణ భవన్ ఉందట. ఏమిచ్చిండని పథకాలను రద్దు చేస్తారు. అత్తకు 4,000, కోళ్ళకి 20,000 ఇస్తున్నారా? ఇస్తలేరు. ఇస్తే కదా రద్దు చేస్తానికి. తులం బంగారం ఇస్తున్నారా? స్కూటీలు ఇచ్చిండ్రా? బ్లాక్ మెయిలర్లకు కార్లు ఇచ్చి కర్రు కాల్చి వాత పెట్టాలి. జూబ్లీస్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ రాకుండా ఓడిస్తే 500 రోజుల్లో కేసీఆర్ సీఎం గా వస్తారు. బీఆర్ఎస్ ను భారీ మేయర్తో గెలిపించాలి. రెహమత్ నగర్ రోడ్ షోలో కేటీఆర్ పిలుపునిచ్చింది. అంతే. ఇప్పుడు 500 రోజుల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడ. మీరు అఖండమైన మేయర్తో గెలిపిస్తే బీఆర్ఎస్ ను. ఇప్పుడు సారే కావాలా, కారే కావాలా, మరి ఖానే కావాలా, గలీజే కావాలా అని డిసైడ్ చేసుకో అంటాను. ఎవరు కావాలి, ఎందుకు కావాలి, ఎట్లా కావాలి? కేసీఆర్ పరిపాలన కావాలా, రేవంత్ పరిపాలన కావాలా? ఈ రెండు కాకుండా ఇంకేమైనా కావాలంటే అది తుప్పకాయలు 7% చెప్తున్నారు. అది సో ఏం పని చేస్తలేరు బీజేపీ అని తేలిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఈ ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో హిందువుల ఓట్లు 3 లక్షల పైనే. అవి మనం ప్రభావితం 1,00,000 ఓట్లు ఉన్నాడు ప్రభావితం చేయగలుగుతాడు. 3 లక్షల ఓట్లున్నాడు గప్చుప్ తింటాడు. ఇప్పుడు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అన్ని కారణమవుతాయి. అత్తకు కోడలి కింద చేరిన ఇచ్చుడు, మహిళలకు 20,000 ఇచ్చుడు, మొగనికి పెళ్ళానికి పిచ్చరిచ్చుడు, అన్నీ వీగినాయి. ఇక పోరగాళ్ళు బయలుకి పోతే స్కూటీ ఇచ్చుడు, వాళ్ళకు పెళ్లి చేసుకుని తులం బంగారం ఇచ్చుడు, అన్ని పోయినాయి. ఏ లేదు, అంతా దండం పెట్టరు, దేవుని దండం పెట్టరు. జూబ్లీస్ పెద్ద అయిపోయింది. ఇప్పుడు మందిని ముంచే మల్లేశప్పటి మీద మనం ప్రమాణం చేయాలి. ఇక లాస్ట్కి రేవంత్ అన్నకి ప్రమాణం చేస్తానికి దేవుళ్ళు లేరు, చెప్తానికి పథకాలు లేవు. మనం నోరుకు మొక్కాలి, మన నోరుకే మొక్కాలి ఈ రాష్ట్రంలో. మరి ఏమన్నా చేయగలుగుతావా? చేయి. వాళ్ళైతే అంతా అయిపోయింది. ఇక 55.2% మాకే ప్రజలు మెజార్టీ. ఇక నువ్వు ఈ అజారుద్దీన్ అంటే భద్రపతి వచ్చినవుగా, అది కూడా ఏం వర్కౌట్ కాలే. వాడు కూడా మన లాస్ట్కి ఫెయిల్ అయింది. అట్లా కూడా వీళ్ళకే మెజార్టీ కనిపిస్తుంది. జరా చూసుకో రేవంత్ అన్న, నువ్వే ముందే ప్రేమ ఎక్కువది నాకు. రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు దశల వారీగా ఉద్యమాలకు ఫతి పిలుపునిస్తాను. 6న 2 లక్షల మంది అధ్యాపకులతో సభ. 10వ తారీఖున విద్యార్థులతో చలో హైదరాబాద్. సర్కారు స్పందించకుంటే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం. విజిలెన్స్ దాడులకు భయపడబోని ఫతి చెప్తుంది. అన్న పైసలు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలు బంద్ పెడతాయి, అంతా ముట్టడి చేస్తా ఉంటారు. నిన్ను వాళ్ళకి బిల్లులు కావాలి. పోరగాళ్ళు ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయినారు, వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళ చేతిలో అంటే వాళ్ళ ఫస్ట్ బిల్లు లేదు. వాడికి బిల్లు వస్తే వాడు సర్టిఫికేట్ చేతిలో పెడుతుండే, వాడికి బిల్లు లేనప్పుడు వాడిని పెడతాడు. సో వాడు పెట్టాడు. ఇప్పుడు సచివాలయాన్ని ముట్టడిస్తే చేయబోతుంది. నిన్నమన్నా ఏదో బిల్లు ఇస్తానా, జీతాలు ఇస్తున్నానుగా,
ఓ 7,000 10,000 కోట్లు వీళ్ళకు పెండింగ్ ఉన్నట్టుంది. ఆ పైసలు ఇస్తే పోరగాళ్ళు చదువుకొని బయటకు పోతారు. ఇక మల్లికాగూడు మల్లారెడ్డి కాలేజీ 1,00,000 మంది వాళ్ళ పోరగాళ్ళు, ఎంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ పైసలు రావాలి? ఆ పైసలు రాని వాడు సర్టిఫికేట్ ఇయ్యడా అంటే మనం గుడుంబా సెంటర్లో సోపతి కదనే మనకు తెలియదా? గుడుంబా సెంటర్లో సోపతి కాకుండా చదువుకోరుంటే నీకేమైనా అర్థం అవ్వు. మన చదువు రాదు సాయిరామ్ బ్యాచ్గా మొత్తం గుడుంబా సెంటర్లో సోపతి కాబట్టి మనకు తెలియదు. సచివాలయాన్ని ముట్టడిస్తాం, ప్రభుత్వానికి అద్దె వాహనదారులు హెచ్చరిక చేస్తున్నా. కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్ వద్ద భారీ నిరసన చేస్తున్నారు. పెండింగ్ బిల్డింగ్ అని పెద్ద ఎత్తున నిరాలు చేస్తారు. అబ్బా, అద్దె వాహనాలు రెంటెడ్ వెహికల్స్ ప్రభుత్వం వాడుతూ ఉంటది కదా, సో వాళ్ళు కూడా సమ్మె ఎత్తారు. ఇక అందరు చేసి మా అన్నం చంపుతారా లాస్ట్కి? ఓడి కాకపోతాడు ఎడమోపోయారా మీరు? ఇంకేంది మళ్ళీ మహా తప్పిదం, తుమ్మిడిగడ్డి సుందిల్ల డిపిఆర్కు అడుగులేసు. తయారీ కోసం 11.8 కోట్లు విడుదల చేసి మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా ముందుకు పోతున్నారు. ఇప్పటికే 148 ఎఫ్ఆర్ఎల్కు మహా సర్కారు ఓకే చెప్పింది. 149 ఎఫ్ఆర్ఎల్కు సిద్ధమైన కాంగ్రెస్ సర్కారు. అట్లయితేనే ప్రతిపాదిత 80 టీఎంసీలు సాధ్యం, లేదంటే 44 టీఎంసీల మళ్లింపు సైతం గగనమే. నిధుల దోపిడీకి హడావిడి అంటున్న ఇంజనీర్లు. ఇప్పుడు అవతలాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు అర్థం అంటానంట అలా అంటున్నా. ఆయన ఆడు ఇచ్చిన పర్మిషన్ కన్నా నీకు ఎక్కువ చేస్తా, నాకు అట్లయితేనే పైరు వస్తాయి. 44 టీఎంసీలు కాదు 80 టీఎంసీలు అయితేనే కదా నాకు కమిషన్ సరిపోని వచ్చేది. గల్లపెట్టి నిండాలంటే మరి తప్పదంట. సో మరి అది కూడా ఒక పాయింట్ వాళ్ళు రాసుకొస్తారు. ఎప్పటికైనా కాలేజ్ అని పెద్ద దిక్కట. ప్రాజెక్టుపై దుష్ప్రచారం వచ్చిదేనని తేల్చేసిన కాంగ్రెస్ సర్కారు. ఎల్లంపల్లి ఆచరణ యోగ్యం కాదని నిర్ధారణే అందుకు నిదర్శనం అని చెప్పేసి 80% కేసీఆర్ కట్టిన కాళేశ్వరం తెలంగాణకు శ్రీరామ లచ్చ అని ఆయన ఎప్పుడు తెలుసుకున్నంతే, ఎందుకంటే వాళ్ళ ఆయన కట్టింది కాబట్టి ఆయన చెప్తుంది. ఇప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ అన్నారా? నాకు ఇచ్చిన డౌట్ వచ్చింది. 1,00,000 కోట్ల స్కామ్ ప్రూవ్ చేసిరా? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 2 పార్టీలు కలిసి సెంట్రల్ స్టేట్ కలిపి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి 1 కోటి రూపాయలన్నా ఆయన ఆస్తిలోకి వెళ్ళి 1 కోటి రూపాయలు గుంజుకునేది లేదు. లక్షల కోట్ల కుంభకోణాలు చేసిరు, ఆరోపణలతోనే అయిపోయింది. ఒక్కటి ప్రూవ్ చేయలేకపోతున్నారు. అదేం చేతకంతనం. 1,00,000 ప్రూవ్ చేయరు ఆయన. 1,00,000 ఆరోపణ బదులు 1,00,000 గుంజుకొచ్చి కేసీఆర్కి 1,00,000 రూపాయలు దోపిడీ చేసి చెప్పి 1,00,000 కోట్లు తర్వాత 1,00,000 నీ ఆరోపణలు పాడుగా ప్రూవ్ చేయరు అంటే చేతమైతలేదా?